మనం ఇప్పటివరకు 12వ అధ్యాయం వరకు చదువుకున్నాం. 12వ అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనది మన సంప్రదాయంలో గౌడీయ వైష్ణవులకి. మనకి ముఖ్యమైన అధ్యాయం ఏదైనా ఉందంటే అది 12వ అధ్యాయం. ఎందుకంటే అది భక్తి యోగం. కృష్ణుడు అక్కడ నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని భక్తుల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు 13వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. ఇది త్రయోదశ అధ్యాయం. ప్రకృతి, పురుషుడు మరియు చైతన్యం. వీటి గురించి. ప్రకృతి, పురుషుడు, చైతన్యం. ఇది ప్రకృతి పురుషుడు చైతన్యం అంటే ఏంటి? మొదట దాని గురించి కొంచెం అర్థం. ప్రకృతి అంటే మనకు తెలిసిందే, భౌతిక ప్రకృతి ఇక్కడ ఉంది, ఆధ్యాత్మిక ప్రకృతి వైకుంఠంలో కాదు. పురుషుడు అంటే సాధారణంగా పురుషుడు అంటే ఒక్కడే మొత్తం సృష్టిలో, అంటే ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలన్నీ తీసుకుంటే ఒక్కడే కృష్ణుడు మాత్రమే. కానీ ఇక్కడ పురుషుడు అంటే ఎవరి గురించి చెప్తున్నారంటే, పురుషుడు అనేది ఇక్కడ ఒక భోగించేవాడిని కూడా పురుషుడు అంటారు. అందుకే మనకి శాస్త్రాల్లో చాలా అనేక చోట్ల ఒక మనిషి లేదా వ్యక్తి అని పురుషుడు గురించి సంబోధించడం జరుగుతుంది. ఎవరికైనా సందేహం రావచ్చు, స్త్రీల గురించి ఏమీ లేదా అని. కాబట్టి పురుషుడు అంటే అర్థం భోగించేవాడు. కాబట్టి భోగించేవాడు ఎవరు? మనందరం కూడా భోగించడానికి ఇంద్రియ భోగం కోసం వచ్చాం ఇక్కడికి. అందుకని పురుషుడు అని చెప్తున్నారు ఈ జీవులందరినీ కూడా. ఇక ఈ జీవుడు అంటే పురుషుడు అంటే ఇక్కడ ఈ శరీరంలో ఏదైతే భౌతిక దేహాన్ని తీసుకొని భోగించడానికి ఉన్నాడో అతన్ని ఇక్కడ పురుషుడని. ఇక చైతన్యం అనేది ఆత్మకు ఉండేది చైతన్యం. ఈ ప్రకృతి, పురుషుడు, చైతన్యం, వీటి గురించి. ఇక భగవంతుడు, పురుషుడు కూడా భగవంతుడు కనుక భగవంతుడి గురించి కూడా ఉంటుంది. వీటికి సంబంధించి ఈ 13వ అధ్యాయం మొదలు పెడదాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. దీని అనువాదం: అర్జునుడు ఇట్లు పలికెను, ప్రియమైన కృష్ణ, ప్రకృతిని గూర్చి, పురుషుని అనగా భోక్త, ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు భోక్త అని, పురుషుని గూర్చి, క్షేత్రమును గూర్చి, క్షేత్రము నెరింగిన వాని గూర్చి, జ్ఞానమును మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చి నేను తెలియగోరుచున్నాను. ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఏమని? కృష్ణ, ప్రకృతి అంటే ఏంటి? పురుషుని అంటే భోక్త ఎందుకు చెప్తున్నారు? ఈ యొక్క భోగించేవాడు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పురుషుడు భోగించేవాడు. ఎవరైతే మనందరం కూడా ఎక్కువ శాతం ఈ సంసారంలో మనం అందరం ఎక్కువగా భోగించడానికి చూస్తాం, కానీ భక్తి చేయడానికి ఎవరు మనం మొగ్గు చూపం. అసలు చాలా మంది తెలుసుకోవడానికి ఇష్టపడరు ఆత్మ గురించి. అందున కలియుగంలో చాలా ఎక్కువ అనమాట. కేవలం ఇంద్రియ భోగం గురించే తప్పిస్తూ ఉంటాం మనం. కాబట్టి ఇక్కడ భోక్త అంటే పురుషుణ్ణి గురించి. ఇక క్షేత్రం అంటే ఏమిటి అని కూడా అడుగుతున్నాడు. ఇంకా క్షేత్రం గురించి తెలిసిన వాడి గురించి, జ్ఞానమును మరియు ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు? జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గురించి నాకు చెప్పాలి అని అర్జునుడు అడుగుతున్నాడు. వీటి గురించి మనకి రాబోయే శ్లోకాల్లో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం మనకి కృష్ణుడు చెప్తాడు. కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, దేహము క్షేత్రమనియు మరియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. ఇది చాలా నేరుగా మనం అర్థం చేసుకోవాలి. దేహం ఏదైతే ఉందో, మనకి కనపడే దేహం ఏదైతే ఉందో, ఈ దేహం రెండు రకాలు మనకి. ఒకటి సూక్ష్మదేహం, రెండోది స్థూల దేహం. ఈ సూక్ష్మదేహం ఏదైతే ఉందో కొన్నిసార్లు మన లోపలే ఉంటుంది, కొన్నిసార్లు అది బయటకు కూడా వస్తుంది. అంటే లింగ శరీరం అని మన కళ్ళకు అంటున్నప్పుడు ఈ విధంగా అప్పుడు సూక్ష్మ శరీరం బయట కూడా తిరుగుతూ ఉండొచ్చు, లోపల కూడా ఉండొచ్చు, అది సూక్ష్మ శరీరం. స్థూల దేహం మనందరూ కూడా కనపడుతుంది. మన స్థూల దేహం ఏదైతే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంతో తయారైనటువంటి దేహం. దీన్ని, ఇదైతే భూమి, నీరు, దీన్ని ఏమంటున్నారు? క్షేత్రం అంటున్నారు. దేనికి క్షేత్రం? క్షేత్రజ్ఞుడికి. క్షేత్రజ్ఞుడు ఎవరు? ఈ క్షేత్రాన్ని గురించిన జ్ఞానం ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు, అంటే ఆత్మ. ఇంకా ఈ క్షేత్రజ్ఞుడు పరమాత్మ కూడా. అది రాబోయే శ్లోకాల్లో కృష్ణుడు కూడా చెప్తాడు. ఆత్మ అంటే నేనేది ఏదైతున్నా ఆత్మ. ఈ ఆత్మ క్షేత్రజ్ఞుడు, అంటే ఈ క్షేత్రం గురించి తెలిసినవాడు. ఉదాహరణకి మనకి ఎక్కడైనా ఒక గిచ్చడం జరిగింది అనుకోండి, ఎవరైనా, వెంటనే మనకి నొప్పి పుడుతుంది. ఎక్కడ నొప్పి పుడుతుందో తెలుస్తుంది.
మనం మరి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడేమని, ఈశ్వర సర్వభూతానాం హృదయ, ఈశ్వర అంటే భగవంతుడు హృదయంలో ఉన్నాడని. అదే విధంగా ఈ ఆత్మ కూడా, మనం కూడా హృదయంలోనే ఉంటాం. శాస్త్రం చెప్తుంది ఆ విధంగా, ఆచార్యులు చెప్తున్నారు. మరి హృదయంలోనే ఉన్నప్పుడు మనకి ఎక్కడో నొప్పి అంటే కాలుకి ఏదో ముళ్ళు గుచ్చుకున్నా కూడా మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? క్షేత్రజ్ఞుడు అంటే మనం హృదయంలో ఉన్నప్పటికీ కూడా ఈ చైతన్యం ద్వారా మనం దేహం అంతా కూడా వ్యాపించాం అనమాట. చైతన్యం ద్వారా సంబంధం ఉంది. దేహంలో ప్రతి చోట ఏం జరిగినా వెంటనే మనకి అర్థమవుతూ ఆ నొప్పి అనే అనుభవాన్ని పొందుతూ ఉంటాం. మనస్సు, బుద్ధి, అహంకారం వీటి ద్వారా మాధ్యమంగా. ఎందుకని? సూక్ష్మదేహం, స్థూల సూక్ష్మదేహాలు రెండు పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటే పని చేస్తూ ఉండదు. కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడని పిలుస్తున్నారు అతన్ని. ఎవరిని? ఈ క్షేత్రం గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడని పిలువబడునని. ఇప్పుడు అర్జునుడు అడిగాడు కదా, క్షేత్ర పురుషుడు ఎవరు, క్షేత్రం ఎవరని. కాబట్టి ఈ క్షేత్రం అని పిలువబడుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏ విధంగా అయితే వీటి గురించి తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాడు, నిజానికి భగవద్గీత కూడా ఆ విధంగా మనకి ఉత్సాహం ఉంటేనే ఇక్కడ విషయాలు మనకు అర్థమవుతాయి. తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆ తపన, కోరిక ఇవన్నీ ఉంటేనే మనకి భగవద్గీత. లేదంటే భగవద్గీత వినాలని కూడా అనిపించదు, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎవరైతే ఈ ఆత్మ, నేను ఎందుకు పుట్టాను, ఏమిటి, ఈ జిజ్ఞాస ఉన్న వాళ్ళకే ఇది ఉత్సాహంగా అనిపిస్తుంది భగవద్గీత. ఇక 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు ఎరుగు. దేహమును మరియు దేహమును ఎరిగిన వానిని తెలుసుకొనుటయే జ్ఞానవరం అనబడును. అది నా అభిప్రాయం. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఇంకా అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. సర్వదేహములందు నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకో. అంటే దేహాలు ఉన్నాయి, అంటే పిల్లి శరీరం, మనం ఇప్పుడు మానవ దేహం, పిల్లి, చాలా పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఇవన్నీ రకరకాల దేహాలు. అదే విధంగా చెట్టు ఒక దేహం, చెట్టు లోపల కూడా ఆత్మ ఉంది. అదే పిల్లి, నల్లి, కుక్క, ఇప్పుడు అన్నారు కదా కరోనా వైరస్ అంటారు, అది కూడా ఒక జీవే. అది కూడా ఒక చాలా సూక్ష్మమైన శరీరం, దానిలో కూడా ఆత్మ ఉంది. మరి అందులో కూడా పరమాత్మ అంటే ఖచ్చితంగా ఉంటాడు అన్ని. అందుకే నేను కూడా సర్వదేహములందు నేను కూడా క్షేత్రజ్ఞుని అంటే నేను కూడా ఉన్నాను. అంటే ఈ అన్ని దేహాల్లో పరమాత్మ లాగా భగవంతుడు కూడా ఉన్నాడు. కాబట్టి క్షేత్రజ్ఞులు ఇద్దరు ప్రతి క్షేత్రానికి. ఎవరు? ఒకటి ఆత్మ అంటే నేను, ఆత్మ. రెండోది పరమాత్మ. కాబట్టి ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు? నేను కూడా ఈ క్షేత్రం గురించి తెలిసిన వాడిని, దేహమును మరియు దేహము నెరిగిన వాణిని తెలుసుకున్నట్టే జ్ఞానం అండి. ఇదని ఇక్కడ కృష్ణుడు జ్ఞానం అంటే ఏంటి అని అర్జునుడు అడిగాడు. ఆ జ్ఞానం అంటే ఏంటంటున్నాడు? ఈ దేహం ఎవరు, దేహం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ఆత్మ, పరమాత్మ ఇద్దరున్నారు. ఇది తెలుసుకోవడమే జ్ఞానం అంటున్నాడు కృష్ణుడు ఇక్కడ. అంటే జ్ఞానాన్ని అనేక చోట్ల అనేక విధాలుగా కృష్ణుడు చెప్పడం జరిగింది. కానీ అన్ని జ్ఞానమే, అంతా తెలుసుకోవాలి భగవద్గీతలో ఏదైతే తెలిసింది. కాబట్టి ఇక్కడ అడిగేది ఏంటంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణుడు చెప్పేది దీన్ని జ్ఞానం అని. ఇది నా యొక్క అభిప్రాయం, ఇదే జ్ఞానం అని చెప్తున్నారు. ఇక 4వ శ్లోకం. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మేషు. ఇప్పుడు ఈ క్షేత్రమును, అది నిర్మించబడిన విధానమును, దాని అందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినదని విషయమును, క్షేత్రజ్ఞుడెవడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షిప్త వర్ణనను ఆలకింపు. కృష్ణుడు చెప్తున్నాడు ఏమని? ఇప్పుడు ఈ క్షేత్రమును, క్షేత్రం అంటే ఈ దేహం, ఇది మరియు అది అంటే ఈ దేహం ఎలా నిర్మితమైంది, దేహం దేని ద్వారా తయారైంది అనేది, అంటే సూక్ష్మ స్థూల దేహాలు, దాని అందరి మార్పులు, ఈ దేహంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయంటే బాల్యం, కౌమారం, యవనం, ఈ విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి జీవికి కూడా.
దేని నుండి అది ఉద్భవించింది, ఈ దేహం ఎలా మరి తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని, క్షేత్రజ్ఞుడెవరు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షిప్త వర్ణనలను ఆలకించు. క్షేత్రజ్ఞుడు ఎవరు, మళ్ళీ చెప్తున్నాడు. క్షేత్రజ్ఞుడు ఎవరు, ముందర కృష్ణుడు చెప్పాడు క్షేత్రజ్ఞుడు ఎవరు అని, కానీ దానికి సంబంధించి ఇంకా అతని యొక్క ప్రభావంలో, అంటే ఈ క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావం ఈ దేహం పైన, లేదా దేహం యొక్క ప్రభావం క్షేత్రజ్ఞుడి పైన గూర్చిన వర్ణను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, అది జాగ్రత్తగా విను. సంక్షిప్తంగా, అంటే సంక్షిప్తంగా చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో, సంక్షిప్తంగానే. పూర్తి విపులంగా ఇవన్నీ కావాలంటే మనకి వీటన్నిటి గురించి శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించి ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానమే పూర్తిగా పరిపూర్ణంగా ఆత్మజ్ఞానం, చివరికి భక్తి ఎలా చేయాలి, ఇవంతా కూడా భాగవతం అంట. అందుకే ఎవరైనా మొదట భగవద్గీత తర్వాత భాగవతం. అందుకని ఈ భగవద్గీతలో కృష్ణుడు దేవుడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది తెలిసిన తర్వాత ఏ విధంగా భక్తి చేయాలి, భక్తి చేసే విధానం ఏంటి, భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు, ఇవన్నీ భాగవతంలో ఉంటాయి. ఇక 5వ శ్లోకం. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపदैश्चैव హేతుమద్భిర్వినిశ్చితైః. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞులను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. ఇక్కడ కృష్ణ ఇంకా ఏమని చెప్తున్నాడు, ఈ క్షేత్రజ్ఞుల గురించి ఆ జ్ఞానము అనేక మంది ఋషులు చే వేద గ్రంథములందు వర్ణింపబడింది. అంటే ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఋషులు గురు శిష్యులు ఏదైతే సంవాదం ఉంటుందో దాన్ని ఉపనిషత్తులుగా మనకి రాయబడింది అనమాట. ఈ ఉపనిషత్తులందు వర్ణించబడింది. వాళ్ళు అడుగుతారు శిష్యుడు ఆత్మ గురించి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఈ క్షేత్రం గురించి వాళ్ళకి వచ్చిన ఉపమానాలతోటి వివరించడం, అంటే ఉదాహరణలతోటి శిష్యులకు వివరించడం, అవన్నీ కూడా రకరకాలుగా అనేక విధాలుగా వర్ణించడం జరిగింది అని చెప్తున్నాడు. అట్టి జ్ఞానం విశేషంగా వేదాంత సూత్రములందు, అందుకే బ్రహ్మసూత్ర అంటే వేదాంత సూత్రాలు, వేదాంత సూత్రాలు ఇంకో పేరు బ్రహ్మసూత్రాలు అని కూడా అంటారు. వాటిలో కార్యకారణములతో, కార్యం ఏంటి, దానికి కారణం ఏంటి, ఈ కార్యం అంటే ఒక పని, దానికి కారణం ఏంటి, ఎందుకు జరిగింది, హేతుబద్ధంగా పూర్తిగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా వేదాంత సూత్రాల్లో చూసినట్లయితే మనకి వేదాంత సూత్రాలు కానీ, అదే బ్రహ్మసూత్రాలు కానీ నేరుగా అక్కడ భక్తి కూడా నేరుగా కనపడదు. అందుకని భక్తికి రావడం చాలా కష్టం. అంటే కృష్ణుడు దేవుడు అని అర్థం చేసుకొని ఆ యొక్క నిష్కర్షగా ఆ సారాంశాన్ని తీసుకోవడం అది చాలా అరుదు. ఎవరికి వారు ఈ వేదాంత సూత్రాలు ఇవన్నీ సొంతగా, అంటే స్వయంగా పఠనం చేయడం, అర్థం చేసుకోవడం చేస్తే ఈ యొక్క ఏదైతే సారాంశం, కృష్ణుడు దేవుడు లేదా హరిని ఆశ్రయించాలి, హరినామ సంకీర్తన చేయాలి అనేది అర్థం కావడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఈ ఆత్మ, దేహం, ఇవన్నీ వీటి గురించి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ భగవంతుడి గురించి కూడా ఉంటుంది, కానీ అది పట్టుకోవడం కష్టం. అందుకే మనకి ఆచార్యుల ద్వారా, ప్రభుపాద లేదా పూర్వాచార్యులు, రామాచార్య, మధ్వాచార్య, వీళ్ళందరూ ఏంటంటే హరియే మూలం అని చెప్పడం జరిగింది. వాళ్ళ ద్వారానే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే ఈ యొక్క వేదాలు ఇవన్నీ కూడా ఎలాంటిదంటే అడవి లాంటిది, అరణ్యం లాంటివి అనమాట. అరణ్యంలోకి వెళ్తే అక్కడ అరణ్యంలో లేనివి ఏమి ఉండవు, అనేక పుండ్లు, మృగాలు అన్నీ ఉంటాయి. అక్కడ మంచి చెట్లు, ఫలాలు అన్నీ ఉంటాయి. కానీ భక్తి లాంటిది, మనకి ఏదైతే భక్తి ఉందో అది తెలియాలి అంటే ఆచార్యులే మనకి చూపించగలరు అనమాట. అంటే వేదాల్లో పడి మొత్తం అన్ని చదువుతూ, చాలా మంది కూడా చదువుతూ ఉంటారు, ఈ ఉపనిషత్తు ఆ ఉపనిషత్తు, చివరికి ఏంటంటే దేవుడు అందరూ ఒకటే, ఏదైనా ఒకటే, ఎవరైనా ఒకటే, ఎవరైనా పూజించవచ్చు అనే సారాంశానికి చాలా మంది దానికే వస్తారు. అది ఏంటంటే అది భక్తి ముసుగులో నాస్తికత్వం. అంటే నేనే అతన్ని, అతనే నేను అనే ఈ యొక్క నిరాకార భావన, కానీ హరికి మనం దాసులు అనేది యొక్క అవగాహన అనేది రాదు. కాబట్టి ఎవరికి వాళ్ళు, అందుకే కృష్ణుడు మనం ఇప్పటికే చూసాం 4వ అధ్యాయంలో ఏమని, ఏవం పరంపరా ప్రాప్తమిమముగా రాజర్షియో విదుహు, ఈ జ్ఞానాన్ని గురు శిష్య పరంపర ద్వారానే మనం తెలుసుకోవాలి అనేది కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. హరే కృష్ణ. ఇక్కడ నేను చాలా కొద్దిలో ముగించాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ప్రశ్నలకు ఎక్కువ సమయం ఇస్తున్నాను. హరే కృష్ణ. శ్లోకాల్లో స్థూల శరీరం గురించి, తర్వాత సూక్ష్మ శరీరం గురించి చెప్పారు. అయితే ప్రభుజీ మనకి దీంతో పాటు చైతన్యం గురించి కూడా చెప్పడం జరిగింది కదా.
అయితే మనం ఈ చైతన్యాన్ని అంటే మనం అంటే సూక్ష్మ శరీరం అంటే ఈ తెలివి మన ఇంకా చైతన్యం గురించి పూర్తిగా రాబోయే శ్లోకాల్లో వస్తుంది చైతన్యం గురించి. అది మనం ఏ విధంగా అంటే మనం ఈ సూక్ష్మ శరీరం ఈ చైతన్యానికి తేడా ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనేది పాయింట్. సూక్ష్మ శరీరం వేరు, చైతన్యం వేరు. సూక్ష్మ శరీరం అనేది మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనేది కూడా భౌతిక పదార్థమే. అది ఈ కళ్ళకి కనపడదు. మన మనసు అంటాం, మనసు ఎవరికైనా చూపించం, కానీ అది కూడా భౌతిక పదార్థమే. అదేవిధంగా బుద్ధి అంటాం, బుద్ధి కూడా భౌతిక పదార్థం ఉంది, భౌతికమైనది. అహంకారం అంటాం, మిథ్యాహంకారం, అది కూడా భౌతిక పదార్థం, అది కనపడదు. కానీ అంటే ఈ కళ్ళకి కనపడదు, కానీ అది భౌతికమే, భౌతిక పదార్థమే. చైతన్యం ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మికమైనది. జీవుడు యొక్క చైతన్యం అనేది ఆధ్యాత్మికం. అంటే జీవుడు అంటే చైతన్యం ఉంటుంది, అది ఆధ్యాత్మికమైనది, అది భౌతికమైనది కాదు. జీవుడికి మరణం లేదు, అదే విధంగా ఎప్పుడు కూడా చైతన్యం అనేది విడదీయలేదు ఆత్మ నుంచి. ఆత్మకి ఎప్పుడూ చైతన్యం ఉంటుంది. అయితే కొన్నిసార్లు శాపగ్రస్తం వల్ల ఆ చైతన్యాన్ని కూడా కొన్నిసార్లు శపించడం వల్ల పాషండుడిగా అయిపోవని, అవి కూడా చైతన్యం చాలా దాదాపుగా పూర్తిగా అంటే పని చేయకుండా పోతుంది అనమాట. శాపగ్రస్తులు అవడం అంటే మనం అటువంటి కార్యాలు చేయడం, పాషండ్ అయ్యి ఉదాహరణకి రాముడి లీలలో అహల్య రాయిలాగా అయి ఉండడం, అలాగా ఈ విధంగా అనమాట. మంచి ఉదాహరణ. కానీ చైతన్యాన్ని పూర్తిగా తీసేయలేదు ఆత్మ నుంచి. అది కొంతకాలం మాత్రమే అది యొక్క శాపాలు ఇలాంటివి. కృష్ణ ప్రభు వినపడుతుందా? వినిపిస్తుంది. ప్రభు, క్షేత్రం అంటే మన దేహం అని అర్థమైంది ప్రభు. క్షేత్రజ్ఞుడు అంటే మన దేహంలో ఉన్న ఆత్మ అని చెప్తున్నారు ప్రభు. ఆ క్షేత్రజ్ఞుడు మన దేహంలో ఉండి మన దేహం యొక్క అవయవాలను ఎలా పరిపాలన చేస్తుంటాడు ప్రభు, అది ఒకటి. రెండోది, కరోనా వైరస్ లో కూడా ఆత్మ ఉంటుందని చెప్పారు ప్రభు. మరి అంత చిన్న క్రిమిలో కూడా ఆత్మ ఎలా ఉంటుంది ప్రభు? అసలు ఆత్మ పరిమాణం ఎంత ఉంటుంది ప్రభు? అది దయచేసి వివరించండి ప్రభు. ఇక్కడ కరోనా వైరస్ లాంటివి ఇవన్నీ కూడా రకరకాల జీవులే. అందులో మన ఆత్మ పరిమాణం అంటే మీరు మొదట్లో రాలేదు, 2వ అధ్యాయంలో మనకి దీనికి ఆత్మ గురించి చాలా శ్లోకాలు వచ్చాయి, మీరు ఒకసారి చూడండి కావాలంటే. అందులో 1/, అంటే ఒక కొనాగ్రాన్ని, వెంట్రుక అగ్రభాగాన్ని తీసుకొని దాన్ని 10,000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆత్మ. అంటే దాని అర్థం ఆత్మని నిజంగా మనం ముక్కలు చేసి చూడొచ్చని కాదు దాని అర్థం. ఆ శ్లోకం అర్థం కూడా అంటే దాన్ని మనం చూడలేనంత చాలా 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 చిన్నది, మన భౌతికమైన దేనికి కూడా అందదు అనేది దాని ఉద్దేశం ఆత్మ. అదేవిధంగా మన శరీరంలో నేను అంటే క్షేత్రజ్ఞుడు అంటే నేను అంటే ఎవరు? ఆత్మే, వేరేది కాదు. నేను ఎవరంటే నేను ఆత్మని, కాబట్టి నేనే ఈ క్షేత్రజ్ఞుడిని. ఈ యొక్క ఆత్మ యొక్క పరిమాణం ఏంటంటే చాలా చాలా చిన్నది. మనం భౌతికమైన దేని ద్వారా ఎంత పెద్ద మైక్రోస్కోప్ తయారు చేసినా చూడలేదు, అది అసంభవం, జరగదు అది. దండావత్ ప్రణామం ప్రభుజీ. చైతన్య రహితంగా ఒక సపోజ్ రాయి అని చెప్తున్నారు కదా, దాంట్లో కూడా సూపర్ సోల్ ఉంటుందా ప్రభుజీ? అంటే పరమాత్మ అంటారు. అంటే ఉదాహరణకి అహల్య విషయంలో పరమాత్మ ఎందుకు ఉండదు? ఎప్పుడు ఆత్మని ఎప్పుడు వదిలి వెళ్ళదు కదా పరమాత్మ, కాబట్టి ఆ పరమాత్మ కూడా ఉంటుంది. పరమాత్మ అందులో ఉండడం ఏంటి? అంటే మామూలు జడ పదార్థంలో కూడా పరమాత్మ ఉంటాడు, ఆత్మలోనే కాదు కదా. భౌతిక పదార్థమైన ప్రతి ప్రతి అణువు అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం అని బ్రహ్మ సమేత చెప్తుంది కదా. అణువులోను, బ్రహ్మాండంలోను, క్షీరోదకశాయి లాగా ఈ విశ్వంలోను కారణోదకశాయి విష్ణువు లాగా, అదేవిధంగా గర్భోదకశాయి విష్ణువు లాగా మన యొక్క హృదయంలో ప్రతి అణువు లోపల కూడా ఉన్నాడు పరమాత్మ. అంటే ఆత్మ లేని ప్లేసెస్ లో కూడా పరమాత్మ ఉంటారు, అర్థమైంది. అవును. కృష్ణ పూజ, నాది ఫాలోఅప్ క్వశ్చన్ ప్రభుజీ శ్యామల మాతేజీ క్వశ్చన్ కి. ఇప్పుడు మామూలుగా మనకి ఆత్మతో ఎప్పుడు పరమాత్మ
ఉండటం అనేది అంటే అక్కడ నేను నాకు అనిపించింది ఏంటంటే మనకి గైడెన్స్ కావాలి కాబట్టి మనతో ఎప్పుడు ఉంటాడు ఆయన, మనం వదిలిపెట్టి వెళ్ళరు, ఎప్పుడు మనతో పాటు పరమాత్మ రూపంలో వస్తారు కృష్ణ. అయితే ఇప్పుడు మరి మనకి జడంలో ఎందుకు ఉంటారు ఆయన? ఆ, జడంలో ఎందుకు ఉంటాడంటే భగవంతుడు పరమాత్మ లాగా సర్వవ్యాపి కదా, ఆయన లేని ప్రదేశం లేదు భగవంతుడు, కాబట్టి ఎక్కడైనా ఉంటాడు, కాబట్టి జడ పదార్థంలో కూడా ఉంటాడు, గాలిలో ఉంటాడు. అంటే మామూలుగా పర్పస్ గురించి ఆలోచిస్తున్నాం అంటే పర్పస్ లేదు, లాజిక్ ఏం లేదు, రాజకీయం ఆయన భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన అంతే. అది ఆయన గుణం, అది ఆయన కూడా పర్ఫెక్ట్. అది దివ్యమైన గుణం, అది మనకు రాదు కదా, అది భగవంతుడికి మాత్రమే సాధ్యం, అంతే. శరీరం ఉండడమే నిజంగానే దుఃఖం అని క్లియర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే నేను పుణ్యాన్ని ప్లస్ శరీరాన్ని రెండు కలిపి చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ చాలా సుఖంగా ఉన్నట్టు, చాలా కోటీశ్వరుడుగా ఉన్నట్టు చెప్తా ఉంటాడు. అది పూర్వజన్మ ఫలితమే అయి ఉండుండొచ్చు. ఇప్పుడు ఈ జన్మలో అన్ని ఇప్పుడు ఈ మాంసం తినడము, ఒకసారి ఇంటర్వ్యూలో చూస్తే ఏమంటాడంటే నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చేసి ఆవు బ్రెయిన్ నాకు ఇష్టం అని చెప్పాడు అనమాట. కౌ బ్రెయిన్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్ అని. అంటే ఆయన ఎంతో పుణ్యం చేసి ఎంతో అక్యుములేట్ చేసిన పుణ్యాన్ని ఈ జన్మలో పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది అనమాట. అంతే. అంటే ఇంక వచ్చే జన్మలో చాలా క్షీణ స్థాయికి వెళ్ళిపోతాడేమో అంతే. ఇలా చేస్తా ఉంటే, ఇట్లాంటి పనులు చేస్తా ఉంటే. అంటే నిజంగానే శరీరము లేకుండా చేసుకోవాలి వచ్చే జన్మలకి, ఇంక శరీరం లేకుండా చేసుకోవడం అనేదే మనం ఈ జన్మలో చేయాల్సిన గొప్ప సాధన అని అనిపిస్తా ఉంది ఈ ఈ భగవద్గీతలో చదివినప్పుడు తెలుసుకోవడం వల్ల. ఎందుకంటే మనం ఎంత పుణ్యం చేసినా గానీ మళ్ళా శరీరం వచ్చి, ఇప్పుడు బిల్ గేట్స్ లాగా పుట్టినా గానీ తప్పులు చేసినామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. చాలా అధమ స్థాయికి కూడా వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా కవ్వు తినుకుంటా అట్లా ఇట్లా ఉంటాయి కదా. సో అంటే ఈ శరీరం లేకుండా చేసుకోవాలనుకుంటే ఇంకా అంటే ఎక్కువ భక్తి చేసి అంటే ఈ సాధన చేయడం ఒకటి. శరీరం లేకుండా చేయడం అంటే శరీరం మళ్ళీ జన్మించకుండా ఉండే స్థితికి, అంటే భగవద్ధామానికి చేరుకోవడం, తిరిగి భగవంతుని సేవించే స్థితికి వెళ్ళడం, కృష్ణ ప్రేమని పొందడం. ఒకవేళ శరీరం పొందినా ఆయన యొక్క నామ కీర్తన విందులో ఉంటే చాలు, అలాంటి స్థితిని కోరుకుంటారు శుద్ధ భక్తులు అందరూ. మన ఆచార్యులు మనకి చెప్తుంది అది, అంతే. అదే అంటే సమ్మరీ ఏంటంటే మనం ఏం చేసినా గానీ ఇంకా మళ్ళా శరీరం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ జన్మలో ఎంత పుణ్యం చేసినా గానీ ఒకసారి శరీరం తీసుకున్నామంటే వచ్చే జన్మలో ఎలా తీసుకోకూడదు అనేది ఉంది, తీసుకోవచ్చు అనేది కూడా ఉంది. తీసుకోకూడదు అనేది అది ప్రథమ స్థాయి భక్తుడు, తీసుకున్నా నేను భక్తుడిని అయితే చాలు అనేది ఉన్నత స్థాయి భక్తుడు, అంటే రెండో తరగతి చెప్పొచ్చు. శరీరం వద్దు అనుకునేవాడు అంతా కాదు. అందరికంటే ఉన్నతమైన భక్తుడు అంటే నేను ఎక్కడున్నా భక్తిలో ఉండాలనేది ఉన్నతమైన అవగాహన అనమాట. ఇక్కడ శరీరం ఉండకుండా ఉండేదని కాదు. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ భక్తి చేయడం వల్ల ఈ కర్మ అనేది కొంతగా పోతుంది అని అంటారు కదా ప్రభుజీ. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్నాము అని అనుకుంటాం, కానీ ఏదో కొంచెం జపము, అది కూడా నా వరకు అయితే పూర్తిగా అపరాధాలతోనే చేస్తానేమో అని అనిపిస్తుంది. సో ఈ కర్మ చేసే ప్రవృత్తి అనేది అయితే పూర్తిగా అయితే పోదు కదా ప్రభుజీ ఎప్పటికీ. అంటే పాత కర్మే కాకుండా మళ్ళీ కృష్ణ చైతన్యంలో ఉంటాము అని అనుకుంటే గృహస్థులం ప్రత్యేకంగా ఏదో కొంతవరకు భగవంతుడికి నైవేద్యం చేస్తాము, లేకపోతే కొంచెం చాంటింగ్ చేస్తాము, భాగవతం చదివాము, లేకపోతే టెంపుల్ ఏదో సర్వీస్ చేస్తాము, అంటే కొంచెం మిగతా టైంలో అంటే మానసికంగా అయినా సరే కర్మ చేసే ప్రవృత్తి అనేది ఉంటది కదా. సో దీనికి ఎండింగ్ అనేది గృహస్థులకి అందుకే కదా, ఉండదా? అందుకే ఈ గృహస్థాశ్రమే కాదు నాయన, వానప్రస్థం ఉంది కాబట్టి అది కొంతవరకు భోగించేది ఆపు. గృహస్థాశ్రమం అంటే భోగించడానికి ఒక లైసెన్స్ అన్నమాట. ప్రభుత్వ అనుమతి ద్వారా ఇట్లా ఏ విధంగానో భగవంతుడి అనుమతి ద్వారా గృహస్థాశ్రమంలో కోరుకున్నది తినడం లేదా మైదునం ఇట్లాంటి సదుపాయాలు ఉంటాయి అక్కడ. కాబట్టి దాన్ని ఎప్పుడు అక్కడే ఉండి
లేదంటే మన ఆప్యాయతలు అనురాగాలు అనేవి లేనిపోని వెర్రి మరి పిచ్చి మనవడు మనవడు కూతురు కూతురు మనవడు అల్లుడు ఇట్లా ఎంతకాలం అందులో ఉంటామని మనకి గృహస్థ తర్వాత వానప్రస్థం ఇచ్చారు. కానీ ఎవరు బయటికి రాకపోతే వాళ్ళని ఎవ్వరు కాపాడలేరు. అంతే. అందుకని దాని నుంచి గృహస్థాశ్రమానికి ఏదో ఒక రోజు ఆపి వానప్రస్థం అని ఒక దగ్గర కూర్చోవడం. అలా కాకుండా లేదు మా మనవడు మా కూతురు ఇక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా లేదా వాళ్ళు వస్తారు ఇలా అంటే ఇంకా ఆగదు అది. అది ఒకటి. ఈవెన్ చివరికి వానప్రస్థం అయినా మన మనసు సూక్ష్మంగా స్థూలంగా ఆపేయగలం. గృహస్థాశ్రమం నుంచి బయటకు వస్తే మరి సూక్ష్మంగా మన యొక్క మనసులో అవన్నీ వాటి యొక్క సంస్కారాలు అన్నీ ఉన్నాయి కదా, అవి శుద్ధి జరగాలి. కాబట్టి తీవ్రంగా భక్తి అనేది సాధన చేయాలి మళ్ళీ. అంతేగాని వానప్రస్థాన్ని కూర్చొని అక్కడ కూడా ఏదైనా సోది మాట్లాడుకుంటూ ఆ గ్రామ్య వ్యవహారం మాట్లాడుకుంటూ సమయం కూడా గడపచ్చు. కాబట్టి ఆ విధంగా తీవ్రంగా భక్తియుక్త సేవ చేస్తే అప్పుడు మనం దాని నుంచి బయటపడతాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय.